నా పేరు హనుమంతరావు అండి. పాలవంచ, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మరి శివోహం కార్యక్రమాన్ని పిఎంసి వారు మరి ఈవెంట్ చేయటం జరిగింది. మరి దాంట్లో మరి ముందుగా మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి, మరి మన ఆదిగురు సదానంద యోగి గారికి నా యొక్క ఆత్మ ప్రణామములు. అలాగనే పిఎంసి ప్రేక్షకులకు అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామములు. మరి శివోహం అనే ఈవెంటు మరి ఎంతో గొప్ప విషయం. అది మామూలు విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఈ ఈవెంట్లో మనం పాల్గొనగలుగుతాం. మరి భారతదేశం ఒక ఆధ్యాత్మికమైన దేశం. భారతదేశం అంతా కూడా శరీరం అయితే, మరి కాశీ మహాక్షేత్రం అనేది ఒక ఆత్మ భారతదేశంలో. మరి అంత గొప్ప పుణ్యక్షేత్రంలో మనం 9 రోజులు ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవటం అనేది మరి మామూలు విషయం కాదు. ఇది ఎంతోమంది మరి చేయాలని అనుకుంటారు, ఇక్కడ చూడాలని అనుకుంటారు. మనం కూడా అక్కడికి వెళ్ళి రావాలని చెప్పేసి ఎంతోమంది ఈ భూమి మీద తపనతో ఉంటారు. కానీ ఆ మహానుభావుడు, మరి ఆ ఈశ్వరుడు ఆజ్ఞ లేనిది చీమైన కొట్టదన్నట్టుగానే మరి ఈశ్వరుడు ఆజ్ఞ లేనిది ఎవరు కూడా ఈ శక్తి క్షేత్రంలోకి రాలేరు. మరి ఈ పుణ్యక్షేత్రంలో ఎన్నో మరి టెంపుల్స్ ఉన్నాయి. ఎంతోమంది శ్రీరాముడు మరి మొదటిసారిగా ఇక్కడ మరి పట్టాభిషేకం చేసుకోవటం, ఎన్నో కార్యక్రమాలు మనకి తెలిసిన విషయం ఇది. మరి పిఎంసి వారు ఈవెంటు పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఈ ఈవెంట్లో చక్కగా ఉదయం మరి ధ్యానం చేస్తూ, మరి రోజు ఒక మాస్టర్ని తీసుకొచ్చి మరి పిఎంసి ఈ ఈవెంట్లో ఈ శివోహం ఈవెంట్లో ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క సన్నివేశాన్ని, ఒక్కొక్క ఈ పుణ్యక్షేత్రం యొక్క మహిమలు, మరి పుణ్యక్షేత్రం గురించి తెలియటం అనేది మరి ఎంత చదువుకున్నా కూడా మనం మరి కొంతవరకే మనకి తెలుసుది. మరి ఈ పుణ్యక్షేత్రం యొక్క మహత్యం కానీ, పుణ్యక్షేత్రం కానీ, వివరాలు కానీ మనం యూట్యూబ్లు కొట్టినా కూడా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ పుణ్యక్షేత్రంలో అలాంటి విషయాలన్నీ కూడా మరి ఈ పిఎంసి వారు మరి దీని గురువులను తీసుకొచ్చి చెప్పించటం, ఉదయం మరి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి ధ్యానం చేయించడం, ఆ తర్వాత మళ్ళా బ్రేక్ చేసి మరి టిఫిను, ఆ తర్వాత మరి భోజనాలు, మళ్ళీ మాస్టర్స్ని మళ్ళా సాయంత్రం తీసుకెళ్ళటం. మరి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవటం జరిగింది, కాళ్ళభైరవుడు. ఆ తర్వాత ఆ కాశీ విశ్వేశ్వరుడు దగ్గరకు పోయి మరి దర్శనం చేసుకోవటం జరిగింది. అక్కడ అన్నపూర్ణమ్మ, విశాలక్ష్మి ఆ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని మరి ఎంతో అద్భుతంగా చేసినాం. మరి ఎంతోమంది తీసుకువెళ్తారు, తీసుకొస్తూ ఉంటుంటారు. కానీ ఇంత జాగ్రత్తగా టైం ప్రకారం భోజనం, టైం ప్రకారంగా స్నాక్స్, మరి ఎక్కడ కూడా వాళ్ళు చిన్న ఈ జరగకుండా ప్రతి వాళ్ళతోనే ప్రేమతో ఉండటం, పలకరించటం, తిన్నారా తినలేదని, మరి బస్సు ఎక్కారా ఎక్కలేదా అని ఎప్పటికప్పుడు ఒక్కొక్క బస్సులో ఒక్కొక్కరిని పెట్టి ఆ ముందు సీట్లో పెట్టి కూర్చోబెట్టి వాళ్ళు చేయటం జరుగుతూ ఉంది. మరి చాలా అద్భుతంగా చేస్తున్నారు వర్క్. ఇక మేము కూడా ఏదో తీసుకెళ్లారు, తీసుకొస్తారా అని అనుకున్నా కానీ వాళ్ళు చూసి నవకాంత్ గారు కానీ, ఆనంద్ గారు కానీ, బాలకృష్ణ గారు, తర్వాత ప్రియాంక, వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా, మరి శ్రీలక్ష్మి గారు ఎంతో అద్భుతంగా ప్రతిదీ కూడా ఆ భోజనాలు కర్నూలు నుంచి తీసుకొచ్చారు. వాళ్ళని ఆ సునీలు, ఆ శ్రీనివాసు వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మరి చాలా మరి భోజనాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉన్నాయి. మరి ఇలాంటి ఈవెంట్కి మనం అందరం కృషి చేస్తూ మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఒక బ్రహ్మాస్త్రం లాగా పిఎంసిని మనకి ముందుకు తీసుకొచ్చి ఆ పిఎంసిని ఎంతో అద్భుతంగా మనం అందరం కూడా మన భుజస్కంధాల మీద ఉంది, దాన్ని తీసుకెళ్ళాలా. మనం ఇలాంటి ఈవెంట్లు ఎన్నో మనం చేసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఎంతో జ్ఞానాన్ని పొందాలి.
మరి గురువుల దగ్గర మనం సజ్జన సాంగత్యం కానీ తర్వాత అందరూ ఈ యొక్క ఒక 300 మంది 250 మంది కలిస్తే మరి ప్రతి వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఒక తేనెటీలాగా మరి అందరి యొక్క అనుభవాలను మనం తీసుకోవాలి, వాళ్ళని వినాలి, మన అనుభవాలు వాళ్ళకి చెప్పాలి. ప్రతి నిమిషం కూడా ఒక ఆధ్యాత్మికంగా చూస్తూ మరి ముందుకు దీన్ని మన జీవితాన్ని పండించుకోవాలి. మరి జీవితాన్ని పండించుకోవాలంటే మనకు ధ్యానం చేస్తేనే ఈ యొక్క ధ్యానం విలువ, ఆధ్యాత్మిక విలువ అనేది తెలుస్తుంది. మరి ఇలాంటి ఈవెంట్లు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.